నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను సిరాజ్. మొత్తం మీద దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పలు అంశాలను పరిశీలించినప్పుడు భారతదేశంలో సరిహద్దులో ఉన్నటువంటి దాయాది దేశాల మధ్య పోటీతత్వం భారతదేశానికి ప్రతికూల వాతావరణం వైపు అడుగులు వేసేటువంటి పరిస్థితులు లేకపోలేదు. తాజాగా బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి ఒక ఉదంతాన్ని ప్రధానంగా ప్రస్తావించాలి అనేది మాత్రం నేను ఈ వీడియో తీస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం. ప్రధానంగా రీసెంట్గా బంగ్లాదేశ్కి సంబంధించి 18 నెలలు అంటే ఆల్మోస్ట్ 18 నెలల పరిపాలన అనంతరం యునెస్ ప్రభుత్వం అంటే ఆల్మోస్ట్ ప్రభుత్వ అధినేతగా ఉన్నటువంటి యూనెస్ తర్వాత ఎన్నికల్లో గెలుపొందినటువంటి రెహమాన్కి పదవీ బాధ్యతలను అప్పగించి చేసినటువంటి ఒక ప్రసంగంలోని ఒక కామెంట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రకంపన రేపుతుంది. దేశవ్యాప్తంగా అనడం కన్నా మనకి బంగ్లాదేశ్కి మధ్య ఉన్నటువంటి రాజకీయ అనిశ్చితికి ఒక ప్రధానంగా కారణంగా ఇంకా పైకి లేపుతున్నటువంటి ఉద్రిక్తతలు. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే యూనెస్ దిగిపోతూ ఒక మాట అంటున్నారు, భారతదేశంలో ఉన్నటువంటి 7 సిస్టర్స్ను మరోసారి చెప్తున్నాను, భారత సార్వభౌమాధికారం కింద ఉన్నటువంటి 7 రాష్ట్రాలను, ఈ 7 రాష్ట్రాలను బంగ్లాదేశ్ అంతర్భాగంలో లేదా బంగ్లాదేశ్లో కలుపుకున్నట్లయితే సువిశాలమైనటువంటి సముద్రం కలిగినటువంటి బంగ్లాదేశ్ మరింత డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఆ 7 రాష్ట్రాలకు మరి ముఖ్యంగా 7 సిస్టర్స్ కూడా డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంది అనేది మాత్రం యూనెస్ చెప్పినటువంటి మాట. అసలు 7 సిస్టర్స్ అంటే ఏంటి? భారతదేశంలో ఉన్నటువంటి ఈ 7 సిస్టర్స్ పైన ఉత్తరాన ఉన్నటువంటి చైనా, దక్షిణాన ఉన్నటువంటి బంగ్లాదేశ్ ఎందుకు కన్నేసిని అనేటువంటి అంశాన్ని ఒక్కసారి మనం పరిశీలిద్దాం. సో ప్రధానంగా ఇండియాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మ్యాప్లో ఒకవైపు పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఇష్యూ మనం రచ్చరేపుతున్నటువంటి పరిస్థితి. సో పాకిస్తాన్కి భారతదేశానికి మధ్య ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ ఇష్యూతోనే ఆల్రెడీ మనం సతమతమవుతున్నాం. ఇకవైపు అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతంలో చూస్తే చైనా నుంచి ఉన్నటువంటి సరిహద్దు వివాదాలు ఇక్కడ కీలకంగా మారుతున్నాయి. ఇక భూటాన్ ప్రాంతం, నేపాల్ ప్రాంతాల్లో, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో ఉన్నటువంటి కొన్ని లోయలు, ఇంకా పీఓకే ఇష్యూ భారతదేశానికి ఒక పెద్ద తలనొప్పిగా మారినటువంటి పరిస్థితి. ఇవి కాకుండా ఎల్ఓసి ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే లడాక్ ప్రాంతంలో ఉందో అక్కడ చైనా ఆధీనంలో ఉన్నటువంటి భూభాగం కానివ్వండి, అంటే ఈ మొత్తం ప్రాంతాలు పరిశీలించినప్పుడు భారతదేశానికి దాయాది దేశాలతో ఉన్నటువంటి ప్రాంతీయపరమైనటువంటి అంశాలు, మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే సరిహద్దు పరమైనటువంటి ఇష్యూస్ కొంతవరకు కీలకంగా మారబోతున్నాయి. మరి ఇలాంటి అంశంలో అసలు 7 సిస్టర్స్కి సంబంధించినటువంటి ఇష్యూను ఒక్కసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి భూభాగం. అంటే 7 సిస్టర్స్ అంటే ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశం. సో ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశాలు ఏమున్నాయి అనేటువంటి ఇష్యూ ఒక్కసారి మనం పరిశీలిస్తే, భారతదేశానికి ఒకవైపు బంగ్లాదేశ్ ఇక్కడ కీలకంగా మారుతున్నటువంటి ఒక దాయాది దేశం. సో ఇక్కడ ఒకవైపు వెస్ట్ పాకిస్తాన్ అంటే ఇటువైపు ఉన్నటువంటి పాకిస్తాన్ని మనం వెస్ట్ పాకిస్తాన్ అనేవాళ్ళం, ఇటువైపు ఉన్నటువంటి పాకిస్తాన్ను ఈస్ట్ పాకిస్తాన్ అనేవాళ్ళం 1971 వరకు. అంటే 1971 వరకు బంగ్లాదేశ్ అవతరించేటువంటి సిచ్యువేషన్ వరకు కూడా ఆల్మోస్ట్ ఈ 2 దేశాలు ఒకటే ఉన్నటువంటి పరిస్థితి. సో బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి రావడం, ఈస్ట్ ఇండియా పరిపాలన చేయడం, ఈస్ట్ ఇండియా పరిపాలన తర్వాత దేశంలో పాలించేటువంటి సూత్రం ప్రకారం భారత్ పాకిస్తాన్ విభజన చేయడం, తర్వాత 1971 వరకు బంగ్లాదేశ్ కూడా పాకిస్తాన్ ఆధీనంలోనే ఉండేది. కానీ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి సైనిక చర్య కానివ్వండి, బంగ్లాదేశ్లో పాకిస్తాన్ పట్ల ఎదుర్కొన్నటువంటి వివక్ష కానివ్వండి, ఆ సందర్భాన్ని ఇప్పటికీ బంగ్లాదేశ్ స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే బంగ్లాదేశ్ ఒక సార్వభౌమత్వం కలిగినటువంటి దేశం ఇప్పుడు అయినప్పటికేను, బంగ్లాదేశ్ తమకంటూ ఒక సార్వసత్తాక దేశం కలిగినప్పటికేను, సో ఆ రోజు పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోవడానికి భారత్ అందించినటువంటి సహాయం మర్చిపోతే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించాలి. వారు మర్చిపోయారేమో కానీ చరిత్ర మర్చిపోలేదు, చరిత్ర ఇంకా గుర్తుంచుకున్నటువంటి పరిస్థితి. 1971లో బంగ్లాదేశ్ నుంచి పూర్తి స్థాయిలో అంటే పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోవడానికి అప్పటి భారత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఒకటి సైనిక చర్య ద్వారా మనం సహకరించాం, సైన్యపరంగా బంగ్లాదేశ్కి కావాల్సినటువంటి మద్దతునిచ్చాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక చిన్న అంటే భారత్ పక్కనే ఉన్నటువంటి ఒక చిన్న దేశానికి సో భారీ స్థాయిలో యుద్ధ సామాగ్రికి సంబంధించినటువంటి అంశాలు చూసాం. పాకిస్తాన్తో బంగ్లాదేశ్ యుద్ధం చేస్తుంటే ఈ బార్డర్లో ఉన్నటువంటి చాలామంది ప్రజలు ఒకవైపు వెస్ట్ బెంగాల్లోకి, మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి మేఘాలయ ప్రాంతంలోకి, ఇటువైపు త్రిపుర ప్రాంతంలోకి 2 చేతులు జోడించి శరణార్థులుగా భారతదేశం వైపు అడుగులు వేస్తే సో చాలా లక్షల మంది ప్రజలకి శరణార్థులుగా భారతదేశంలో ఆశ్రయం కల్పించాం. సో ఇలాంటి సిచ్యువేషన్ని యూనెస్ ప్రభుత్వం మర్చిపోయిందేమో. సో హసీనాని బంగ్లాదేశ్ నుంచి తరిమేసిన తర్వాత భారతదేశం ఆశ్రయం ఇచ్చినంత మాత్రాన భారతదేశం శత్రు దేశం అవుతుంది అనేటువంటి అంశాలు వారు ప్రధానంగా లేవనెత్తితే, సో బంగ్లాదేశ్ వెనకాల ఉండి నడిపిస్తున్నటువంటి చైనా ఎలాంటి కుయుక్తులు పాల్పడుతుంది?
ఇప్పుడు గతంలో శత్రురాజ్యం అయిపోయి ఇప్పుడు పాకిస్తాన్ మిత్రరాజ్యం అయిపోతే భారతదేశం పట్ల మీరు వ్యవహరిస్తున్నటువంటి విధానం అంతర్జాతీయ వ్యాప్తంగా చర్చనీయాంశం కదా. 1971లో మీకు ఒక దేశంగా అవతరించాలి అనేటువంటి ఆలోచన చేసినప్పుడు భారతదేశం అందించినటువంటి సహాయాన్ని మర్చిపోతే మాత్రం భవిష్యత్తులో కీలకమైనటువంటి ప్రతి ఘటనలు తప్పవు అనేది అంతర్జాతీయ విశ్లేషకుల దగ్గర నుంచి వస్తున్నటువంటి మాట. అయితే తాజాగా యూనెస్ చేసినటువంటి ఒక కామెంట్, యూనెస్ చేసినటువంటి ఒక ప్రధానమైనటువంటి కామెంట్ని ఒక్కసారి మనం పరిశీలిస్తే ఇది ప్రధానంగా ఉన్నటువంటి 7 సిస్టర్స్. అంటే 7 సిస్టర్స్ అంటే భారతదేశంలో ఈశాన్య ప్రాంతంలో ఉన్నటువంటి 7 రాష్ట్రాలు. ఈ 7 రాష్ట్రాల్లో ఉన్నది 1 అస్సాం, 2 అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర అండ్ మేఘాలయ. సో ఈ 7 రాష్ట్రాలకి సంబంధించినటువంటిది భారతదేశాన్ని ఈ 7 రాష్ట్రాలకు కలిపేటువంటి కీలకమైనటువంటి ప్రాంతమే ఈ అతి తక్కువ ప్రాంతం ఉన్నటువంటి, అంటే ఒక 20 నుంచి 25 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. దీన్ని మనం చికెన్ నెక్ అని పిలుస్తాం. అంటే సిలిగురి ప్రాంతానికి సంబంధించినటువంటి అంశం. అంటే రీసెంట్గా కేంద్ర బడ్జెట్లో ఒక కీలకమైనటువంటి హై బుల్లెట్ రైల్ని కూడా ప్రతిపాదన చేయడం జరిగింది. సో ఈ 20-25 కిలోమీటర్లు ఉన్నటువంటి ఈ ప్రాంతమే ప్రధానంగా ఉన్నటువంటిది చికెన్ నెక్ అనేటువంటి పిలిచే ప్రాంతం. సో ఇప్పుడు బంగ్లాదేశ్ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మాకు విశాలమైనటువంటి సముద్ర మార్గం ఉంది. ఈ సముద్ర మార్గాన్ని ఈ 7 రాష్ట్రాలకి సంబంధించి 7 సిస్టర్స్ని కలుపుకున్నట్లయితే సో ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్నటువంటి వారికి ఆర్థిక పరంగా మనం చేయూతనిచ్చిన వారి అవుతాం. ఇది బంగ్లాదేశ్ చెప్పినటువంటి మాట. యూనెస్ నోట ఈ 7 సిస్టర్స్ మాట ఇప్పుడే వచ్చిందా అంటే ఆయన చైనా పర్యటనకు వెళ్ళినప్పుడు కూడా ప్రధానంగా ప్రస్తావించారు. సో ఇప్పటికే చైనా అరుణాచల్ ప్రదేశ్ తమదని చెప్తుంది. అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి ఒక కలెక్టర్ చైనా పర్యటనకి వెళ్లాల్సినటువంటి సందర్భంలో నీ ఒక వీసాకి అప్లై చేస్తే నీ దేశానికి నువ్వు రావడానికి వీసా ఎందుకయ్యా అనేటువంటి ప్రశ్నలు చైనా దగ్గర నుంచి వచ్చినాయి. అంటే ఎంత కుయుక్తమైనటువంటి దేశం. అరుణాచల్ ప్రదేశ్ భారత్లో అంతర్భాగమని ప్రపంచ దేశాలు గుర్తిస్తున్నప్పుడు చైనా వ్యతిరేకించడం ఎంతవరకు సబబు? ఇలాంటి అంశాలే అంతర్జాతీయ వ్యాప్తంగా దాయాది దేశాల్లో ఉద్రిక్తతలకు కారణమవుతూ ఉంటాయి. సో తాను అంటే ఇప్పటికే చైనా పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఇష్యూసే భారతదేశానికి ఒక సమస్యగా మారితే మీకు తోడుగా నేను కూడా ఉంటాను, మరో సమస్యను భారత్ ముందు లేవనెత్తుతాం అనేటువంటి అంశాలతో బంగ్లాదేశ్ కూడా కుయుక్తులు పనిది. యూనెస్ చైనా పర్యటనకు వెళ్ళినప్పుడు 7 సిస్టర్స్కి సంబంధించినటువంటి అంశాలు పదే ప్రస్తావన చేసినటువంటి పరిస్థితి. అసలు 7 సిస్టర్స్ ఏంటి? ఈశాన్యంగా ఉన్నటువంటి 7 రాష్ట్రాలకి సంబంధించి 7 సిస్టర్స్ అనేటువంటి పదం కూడా ప్రధానంగా ఒక జర్నలిస్ట్ 1972 ఆ ప్రాంతంలో అనుకుంటా ఆయన చెప్పినటువంటి మాట. సో అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే ఈ మొత్తం ప్రాంతాన్ని బంగ్లాదేశ్ కైవసం చేసుకోవాలి. ఈ మొత్తం ప్రాంతం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి చైనా కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశ్ కానివ్వండి, ఈ రెండూ కూడా భారతదేశం నుంచి ఈ 7 సిస్టర్స్ని వేరు చేయాలి అనేది ప్రధానంగా వారి ప్లాన్గా కనబడుతుంది. సరే, భారతదేశం నుంచి ఈ 7 సిస్టర్స్ని వేరు చేస్తే వీరికి వచ్చేటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి అనేటువంటి అంశాలు పరిశీలిస్తే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రధానమైనటువంటి చికెన్ నెక్ ప్రాంతాన్ని అంటే కోడి మెడ అంటారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతానికి ఇలా కోడిలా ఉండేటువంటి అంశం కాబట్టి కోడి మెడగా పరిగణలోకి తీసుకుంటారు. సో ఈ కోడి మెడని భారత్ నుంచి వేరు చేస్తే, అక్కడ కట్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి 7 రాష్ట్రాలతో భారతదేశానికి ఉన్నటువంటి సంబంధం తెగిపోతుంది. అలాంటి సమయంలో ఉత్తరాన ఉన్నటువంటి చైనా కానివ్వండి, దక్షిణాన ఉన్నటువంటి బంగ్లాదేశ్ కానివ్వండి, ఈ 7 రాష్ట్రాలపైన గుత్తాధిపత్యాన్ని సాధించవచ్చు అనేది వీరి మాస్టర్ ప్లాన్గా కనబడుతుంది. ఓవరాల్గా చూడాలి. ఎందుకంటే యూనెస్ చేసినటువంటి కామెంట్స్ మాత్రం ప్రకంపలు రేపుతున్నప్పటికీ భారతదేశం సాధారణమైనటువంటి దేశం కాదు. భారతదేశపు రక్షణ బడ్జెట్, మరోసారి చెప్తున్నాను, భారతదేశపు రక్షణ బడ్జెట్ బంగ్లాదేశ్ రక్షణ బడ్జెట్ కంటే 17% అధికంగా ఉంది. 17% అధిక రక్షణ బడ్జెట్ కలిగి అంతర్జాతీయ పరంగా రక్షణగా ముందుకు వెళ్తున్నటువంటి భారతదేశంలో, అంతర్జాతీయ పరంగా దౌత్య నీతిని ప్రదర్శిస్తున్నటువంటి భారతదేశంలో ఇలాంటి 1 ఇంచు ప్రాంతానికి కూడా కోల్పోవడానికి మనం స్థిరంగా లేం. భారతదేశం సార్వసత్తాక కలిగినటువంటి దేశం. ఏ దేశ ఒత్తిడికి మనం తలొగ్గేటువంటి పరిస్థితులు ఉండవు. భారతదేశం సార్వభౌమత్వం కలిగినటువంటి దేశం. భారతదేశం వేరే దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోదు. మన దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేస్తే సహించేటువంటి పరిస్థితులు ఉండదు. ఓకే, యూనెస్ ప్రభుత్వం అయిపోయింది. యూనెస్ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు రెహమాన్ తెర మీదకి వచ్చారు. భారత్తో మంచి సంబంధాలు మెరుగుపరుచుకుంటాననేది మాత్రం ఆయన చేసినటువంటి కామెంట్స్. చూడాలి మరి భవిష్యత్తులో బంగ్లాదేశ్కి భారత్కి మధ్య ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనేటువంటి ఇష్యూ. షేక్ హసీనా ప్రధానమంత్రిగా ఉన్నంతకాలం బంగ్లా భారత్కి మధ్య సో ఒక రకంగా చెప్పుకోవాలంటే 2 దేశాలు కలిసి పనిచేసినటువంటి పైన. కానీ ఎక్కడో చైనా సానుభూతి పరులు, పాకిస్తాన్ సానుభూతి పరులు, మత విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి వారు, అక్కడ ఉన్నటువంటి మైనార్టీ హిందువులపైన దాడులు చేస్తున్నటువంటి వారు అధికారంలోకి వచ్చిన తరువాతే భారత్కి బంగ్లాదేశ్కి మధ్య వైరం పెరుగుతుంది, దూరం చాలా పెరుగుతుంది.
కాబట్టి రెహమాన్ అలాంటి పాత్ర పోషించకుండా దాయాది దేశంతో సయోధ్యతో ఉంటే మాత్రం భవిష్యత్తులో రెండు దేశాలు అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మరి రెహమాన్ ఏ విధంగా చూస్తారో చూడాలి. కానీ భారతదేశం నుంచి ఒక్క ఇంచు కూడా పోదని పదే పదే భారత ప్రధానమంత్రి, భారత హోంశాఖ మంత్రి, భారత రక్షణ శాఖ మంత్రి, ఈ 7 రాష్ట్రాలకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కూడా ఘాటుగా స్పందించినటువంటి వైనం. సో యూనస్ తంతు అయిపోయింది, రెహమాన్ తంతు వచ్చింది. రెహమాన్ భారత్తో మంచి సంబంధాలు మెరుగుపరుచుకోవాలని మనము కోరుకుందాం. ఓవరాల్గా మాత్రం చైనాకు సంబంధించి, బంగ్లాదేశ్కి సంబంధించి 7 సిస్టర్స్తో ఉన్నటువంటి వివాదాలపైన మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి విశ్లేషణాత్మకమైనటువంటి అంశాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఇట్స్ యూటీవీ.